ఆంధ్రప్రదేశ్లో రోజు సాక్షి పొద్దున్నే పేపర్ చూస్తే ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, నాయకుల మీద దాడులు జరిగినాయి, విధ్వంసాలు ఏం జరిగినాయి, ప్రాణాలకి మీదకి వచ్చేటటువంటి పరిస్థితులు ఏమైనాయి, ఆస్తుల ధ్వంసం ఏం జరిగినాయి, ఇట్లాంటి వార్తలు రోజు వేసుకొస్తున్నారు. ఒక పేజీ సరిపోతుంది ఆ వ్యవహారాలకు సంబంధించి. అయితే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ముందంటే ఆ ఆవేశంలో ఉన్నారు అనుకుంటే ఆ తర్వాత కూడా జరుగుతున్నటువంటి అంటూ రోజు రాసుకొస్తున్నటువంటి దశలో ఇప్పుడు దాని మీదన మరి హోంమంత్రిగా అనిత ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఆమెను అడిగారు ఏంటి ఈ అంశం మీద అన్నటువంటి సందర్భంలో తాజాగా ఇది వాళ్ళకి వాళ్ళే దాడులు చేసుకుంటున్నారా లేకపోతే ఎవరైనా దాడులు చేస్తున్నారా, ఇది ఎంక్వైరీ చేస్తాం. వాస్తవంగా అయితే ప్రభుత్వంగా ఎవరి మీద కక్ష సాధింపులు ఉండవు అని ముందే చెప్పాం. ఏది నిజం అన్నటువంటిది వెల్లడిస్తాం అంటూ ప్రకటించారు. అది ఏది నిజమో వెల్లడించాలని జనం కూడా కోరుకున్నారు. చట్టం తన పంతం చేయాలని కూడా కోరుకుంటున్నారు.